అదే అంటున్నారు మళ్ళీ కొంతమంది ఇంకో సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఇట్లాంటి దాడులు ఇవాళ కొత్తగా జరిగినట్టు ఎందుకు మీరు అట్లా చేస్తూ ఉన్నారు, గతంలో ఆయన మీద జరగలేదా, ఈయన మీద జరగలేదా అని చెప్పేసి కొన్ని సోకాల్డ్ జర్నలిస్టుల పేరు చెప్తా ఉన్నారు. అంటే ఏందన్నా ఇది, అంటే ఇది కంపారిజనా లేకపోతే నిజంగా ఇది రివెంజా? ఇక అంతే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాటికి మేము చేస్తాం, చేసిన వాటికి రేపు ఇంకోటి చేయాలి. ఇంకా ఇప్పుడు జనాలు మొత్తం ఈ ఈ విధమైనటువంటి దాడులకు అలవాటు పడాలి. అప్పుడు రాష్ట్రం శాంతి భద్రతలు నేనేమంటా, నాకు తెలిసినంత వరకు అయితే ఇంత క్రూషియల్ దాడులు అయితే ఇప్పుడు జరగలే. సరే ఒకటి రెండు చిన్న చిత్తగా జరిగినాయి, కానీ వాళ్ళు ఒకవేళ తప్పు చేసిరనే కదా ప్రజలు వాళ్ళని ఊసబెట్టారు ఇంటికి. అంతే, అవును, మీకు ఇచ్చిన అవకాశం. మళ్ళీ అదే తప్పు నువ్వు చేస్తే అదే ప్రశ్నించే గొంతు ఉండొద్దని నువ్వు అంటే నీకు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? అప్పుడు 100% కదా. వాళ్ళు చేసింది చేస్తున్నావు, మళ్ళీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా నువ్వు చేయకుండా ఇప్పుడు రైతు బంధు ఆపేస్తుంటివి, రైతు బీమాని బొంద పెడితివి, లేకుండా వాయే. ఇప్పుడు అవిటి గురించి మరి మళ్ళీ మాట్లాడొద్దా, మరి చేయొద్దా, చెప్పొద్దా జనాలకి, వాస్తవాలు తీసుకుపోవద్దా? ఇవి ఇవి చెప్తే వాళ్ళకు బాధ అవుతుంది. దీంతో పాటు ప్రశ్నించే పేరిట ఒక పార్టీకి బయాస్డ్గా వెళ్తున్నాడు శంకర్. ఏ పార్టీ నిజమా? వెళ్తున్నా, నాకు తెలంగాణ పార్టీ అన్నది. అంతేనా? నాకు తెలంగాణ రాష్ట్రం ఒక పార్టీ. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ధ్యేయంగా ఉండడం బట్టి ఆ పార్టీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతున్నాడు శంకర్. నిజమా? ఒక్కటి చూపిస్తాను అన్న, నాకు గీ పలానా పార్టీ నుంచి గీల నుంచి నాకు వస్తున్నది చూపించమన్నాడు ఒకటి. అదే సోషల్ మీడియాలోని క్వశ్చన్స్ నేను మీ దగ్గర తీసుకురావాలి. ఇది ఒకటి చూపిస్తే అప్పుడు 100% వాళ్ళు చేసిన ఆరోపణలకు నేను అదైతా. నేను ఏ రకమైనటువంటి లావాదేవీలు ఎవరి నుంచి తీసుకోను. ఒకవేళ నాకేమన్నా ఎవరైనా నీలాంటి మిత్రులు ఇచ్చారు అంటే నేను నీకు ఏదో ఒక రకంగా పని చేసి పెట్టుంటా అంతే. నాకు ఏ పార్టీ నుంచి పలానా పార్టీ నుంచి వచ్చిందో గీ నుంచి వచ్చిందో ఏవి ఉండవు నా దగ్గర, నేను తీసుకోను. అది కానే కాదు, ఎన్నోసార్లు నా దగ్గర పనిచేసే పిల్లలు అంటుంటారు, నువ్వు ఎందుకు ఇంత ప్రాపర్గా ఉంటావు, ఎందుకు ఇంత ఎవరికి అది చేయకుండా. అంటే నేను అవసరం లేదు. అదే అంటున్నాను, ఈరోజు చాయ్ పైసలకు లేకపోతే బిస్కెట్ పైసలకు కింద ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వేసుకుంటారు. శంకర్ గారు అది కూడా అవసరం లేకుండా నడుపుతుండే, ఎట్లా నడుపుతున్నాడు మరి, ఎవరో ఒకరు వెనకబడి సపోర్ట్ లేకుండా అని చెప్పేసి అంటే ఏం చెప్పారు? మీరు కూర్చున్న ఇల్లు పైన ఉంటుంది అన్న ఆఫీస్, మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు ఇల్లు పైన ఉంటుంది. ఈ ఇల్లు నేను V6లో బంద్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన డబ్బులు, నా మిస్సెస్ గోల్డ్, నా PF డబ్బులు, గ్రాట్యుటీ అన్ని కలిపి 20 లక్షలు జమ చేసుకొని ఇల్లు కొనుక్కున్నా, అప్పు సప్పు చేసిన. ఊర్లో మాయాదంపై ఇచ్చిన భూమిని అమ్ముకున్నా, నిలబడ్డా. నాకు ఇప్పుడు ఈ ఇల్లు తీసుకొని దీన్ని కొన్నప్పుడు ఓ పావులంతు డౌన్ పేమెంట్ కట్టినా, మిగతాది లోన్ పెట్టుకున్నా. దీనిపైన మీరు వేసి చూస్తే ఒక మూడు రూమ్లు రేకులు వేసి ఫాల్సీలు చేసి ఒక ఆఫీస్ సెటప్ చేసి పెట్టుకో. ఓకే, ఇక్కడ నుంచే నడిపించిన. నాకు ఇంకా ఇందులో పెద్దగా నాకు రెంట్ లేదు, కరెంటు బిల్లు మనకు వస్తుంది, గివ్ చేసుకుంటాం. కాబట్టి నాకు ఎక్కువ నీడ్ అవసరం ఉండాలి. మొన్ననే ఎలక్షన్స్ ముందు మాత్రమే నేను LBNRకి మూవ్ అయినా. ఓకే, ఎందుకంటే దూరం ఉన్నాము, రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది, కొంచెం పేపర్ పెడదాం అనుకుంటున్నాము. పేపర్ ఇక్కడికి రావాలంటే ఎంప్లాయీస్ రాలేరు, అక్కడికి పోయినాం. లక్కీగా ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ వచ్చినాక అన్ని మీడియా సంస్థలు చేసినట్టుగా మనం కూడా కొన్ని తప్పదు కదా, క్యాండిడేట్లకు నడిపించినాం, వ్యవస్థ చేసినాము. అప్పుడు అట్లా ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చినాం. ఇప్పటికి నా సంస్థ లాస్లోనే ఉంటుంది. నేను కొంతమంది నా మిత్రులు, ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు మొత్తం నా మిత్రులే ఉంటారు. వాళ్ళు కొంత ఒక నెల ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, ఎవరైతే ఇబ్బందులు పడతారో కింది స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ నేను ఫస్ట్ ఇచ్చేసుకుంటా, వచ్చిన పైసలు వచ్చినట్టే. కొంచెం నా మిత్రులు 4-5 ఉంటారు పెద్ద పెద్ద స్థానంలో, వాళ్ళకు కొంచెం వచ్చినప్పుడు అటు చేసుకొని 2 months ఒకసారి ఇస్తా, లేకపోతే వచ్చిన వెంటనే ఇచ్చేస్తా. ఇట్లా చేసుకుంటా కాబట్టి నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. నేను కమర్షియల్గా ఎంప్లాయీస్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుండే. అంతా నా చేతిలో ట్రైన్ అయిన వాళ్ళు, నా ఎమ్మటి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు ఎప్పుడు. చాలా సార్లు వచ్చినప్పుడు కూడా దాన్ని అధిగమించుకున్నాం. అక్కడిగా కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేసినాయి, అట్లాంటివి చేసినామని చెప్పి నడిపించినాం. నాకు అవసరం లేదు. మీరు చెప్పినట్టు మనం Google Payలో FonePéలో పెడితే ఎన్నడో ఒక రోజు తప్పకుండా అది మన మీదకి వస్తుంది. తప్పకుండా నాకు అవసరం లేదన్న, ఎందుకంటే ఇలా FonePé Google Payలు పెట్టి చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం ఉల్టా పల్టా అయినా జనమే మన నుంచి అది అవుతారు. నేను ఎవరి నుంచి అడుక్కోలే, ఎవరి నుంచి తీసుకోలే, ఎవరి నుంచి అది చేయలే. నాకు ఇప్పుడు లక్కీగా ఇప్పుడు ఈ 5-6 నెలల నుంచి ఆల్మోస్ట్ ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు నుంచి ఛానల్ రీచ్ మంచిగా పెరిగింది. నాకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయి, వ్యవస్థ నడిపిస్తున్నా. పేపర్ మీద బడన్ అయినా కానీ కొంత వెనక ముంగలు చేసుకొని నడిపించుకుంటూ పోతున్నా. అది వ్యవస్థ నిలబడితే చాలన్నా, నాకు ఈ EMIలు వ్యవస్థ నిలబడితే ఎనఫ్.